గయ తీర్థం. ఒకసారి గయాసురుడను రాక్షసుడు, ఇతడు 125 యోజనముల పొడవు కలవాడు. విష్ణువును గూర్చి ఘోర తపమాచరించగా మహాశక్తివంతుడవుతున్నాడు. దేవతలు దినదినము ఇతడి శక్తి పెరుగుట చూసి విష్ణువునాశ్రయించగా వారి కోర్కెను మన్నించి విష్ణువు గయాసురునికి ప్రత్యక్షమై అతను కోరిన విధంగా అత్యంత పవిత్ర స్థలంగా నీవు జీవించిన ప్రాంతం ప్రసిద్ధి చెందుతుందని అతనికి వరమిచ్చాడు. గయాసురుని శక్తికి భయపడి బ్రహ్మ మొదలగు దేవతలు విష్ణువు వద్దకు వచ్చి సలహా కోరగా బ్రహ్మను యజ్ఞం కోసం గయాసురుని శరీరాన్ని కోరమని సలహా ఇచ్చాడు. బ్రహ్మ అట్లే గయాసురుని కోరగా అతడు భూమిపై పరుండెను. బ్రహ్మ అతని తలపై కదలకుండా దేవరూపిణి అను శిలను ఉంచి యజ్ఞం ప్రారంభించగా గజాసురుని శరీరము కదులుచుండెను. బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణువు అతని శరీరంపై నిల్చుండెను. అంతటా ఈ ప్రదేశమును పుణ్యతీర్థమగునట్లు ప్రజలు ఇచట తమ పితరులకు పిండ ప్రదానము చేసినచో వారికి ముక్తి కలుగునట్లు వరమివ్వవలసిందిగా విష్ణుమూర్తిని కోరగా విష్ణువు ఆ వరము ఇచ్చుటకు ఇష్టపడి ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పటి నుండి అది గయ తీర్థముగా ప్రసిద్ధి చెందినది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.